హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటున్నా. మీ షేక్ ఇస్మాయిల్, ఫిజిక్స్, నీట్ అండ్ జేఈ ఫ్యాకల్టీ. స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైన కొత్త టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఇంతకుముందు మనం ఎలక్ట్రిక్ కూలుమ్స్ లా ఆఫ్ ద ఫోర్స్ ఫైండ్ చేసాము. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఫైండ్ చేసి నెంబర్ ఆఫ్ రిజిడ్ బాడీస్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేసాము. ఈరోజు మనం ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఫైండ్ చేయబోతున్నాం. అంటే డెరివేషన్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, మీరు చూస్తూ ఉండండి. స్టార్ట్ చేద్దామా? రైట్. ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. సో ఇది హెడ్డింగ్ వచ్చేసి ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అంటే ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ మన కాన్సెప్ట్ అయితే క్లియర్గా రాశాను. ఇక్కడ ఏ సిస్టమ్ ఆఫ్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ ఫిక్స్డ్ ఎట్ ఏ స్మాల్ డిస్టెన్స్ ఎల్ కన్స్టిట్యూట్స్ ఏ డైపోల్. మీన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ఛార్జెస్ ఉన్నాయి ఈ విధంగా. అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉన్నది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉన్నది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి మనకు ఎల్ డిస్టెన్స్ ఉంది అనుకుందాం. ఇది ఎల్ డిస్టెన్స్. అయితే అదే కదా చెప్పేది మనకు ఫిక్స్డ్ స్మాల్ డిస్టెన్స్ ఎల్ అని. సో ఇఫ్ నెక్స్ట్ స్టెప్, ఇఫ్ ఎల్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఛార్జెస్ ప్లస్ క్యూ అండ్ మైనస్ క్యూ, అంటే ధనాత్మక ఛార్జ్ అండ్ రుణాత్మక ఛార్జ్, దెన్ డైపోల్ మూమెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. అంటే డిఫైన్డ్ ఎలా చేస్తుంది అనేది ఇక్కడ చూద్దాము. ఇవి మనకు టూ ఛార్జెస్ నుంచి ఇక్కడ మనకు ఇక్కడ డినోటెడ్ అంటే డైపోల్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ డినోటెడ్ బై పీ బార్. అంటే ఇది వెక్టార్ ఫామ్. అంటే వెక్టార్ ఫామ్ ఎలా అనేది ఇది లాస్ట్లో డిస్కస్ చేద్దాము. ఇక్కడ దీని తర్వాత మనకు చేయాల్సింది ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్లో టూ ఛార్జెస్ ఈ ధనాత్మక ఛార్జ్, ఈ రుణాత్మక ఛార్జ్ అనేది మనకు ధనాత్మక ఛార్జ్ సైడ్ వెళ్తుంది అనమాట. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ద్వారా వస్తుంది. నేను అది కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేది నెక్స్ట్ డిస్కస్ చేస్తాను, అది ఎలా యూజ్ చేయాలి ఏందనేది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు ఇక్కడ మనకు వచ్చేసి పీ బార్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఎల్ బార్ అని రాయాలి. ఓకే, ఇది డైపోల్ యొక్క మనకు మ్యాథమెటికల్గా ఫార్ములా. పీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ ఎల్ బార్. సో అయితే స్టూడెంట్స్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఛార్జెస్ ఉన్నాయి, డిస్టెన్స్ కొంచెం పెరిగిపోయింది. అంటే ఇక్కడ మైనస్ క్యూ, ఇక్కడ ప్లస్ క్యూ, అంటే ధనాత్మక ఛార్జ్, ఇక్కడ రుణాత్మక ఛార్జ్. వీటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి 2a డిస్టెన్స్ ఉందనుకుందాం. 2a డిస్టెన్స్. ఇక్కడ వచ్చేసి మనకు డైపోల్ మూమెంట్ ఎలా రాస్తాం అనేది చూడండి. ఇక్కడ పీ బార్ ఈక్వల్ టు 2a ఇంటూ క్యూ బార్, 2q ఇంటూ 2a బార్. మీన్స్ ఇక్కడ మనకు ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ రాస్తే p ఇంటూ 2ql, 2qa, ఈ విధంగా మనకు p అనేది రాసుకోవచ్చు. ఇది వెక్టార్ ఫామ్లో, ఇది మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో. p ఈజ్ ఈక్వల్స్ టు 2qa. ఓకే, అయితే ఇట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఇదేంటి మనకు వెక్టార్ క్వాంటిటీ. అండ్ ఇట్స్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్కి ఈ విధంగా మనకు వెక్టార్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా పీ బార్. ఇక్కడ కూడా సేమ్ లైక్ దట్, ఇక్కడ పీ బార్ ఇలా తీసుకుంటాము. ఇది వెక్టార్ ఫామ్ పీ అనేది తీసుకుంటాము. సో క్లియర్ కదా స్టూడెంట్స్. దీని తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డైపోల్ అనేది మనం ఫైండ్ చేద్దాం. అంటే 3 కేసెస్ ఉన్నాయి. ఒకటి యాక్సియల్ లైన్, ఈక్వటోరియల్ లైన్, ఎనీ వన్ పాయింట్. సో ఫస్ట్ మనం యాక్సియల్ లైన్ ఎలా అనేది డిస్కస్ చేద్దాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డైపోల్. సో అది కూడా మనం ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ చూస్తూ స్టూడెంట్స్, ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది మనకు. సో అదేవిధంగా ఇక్కడ మనం ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిలేషన్ రాస్తే ఎలా ఉంటుందని డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డైపోల్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంతకుముందు మనం ఒక రాడ్ ఫైండ్ చేసాము, సెమీ సర్క్యులర్ రింగ్ ఫైండ్ చేసాము. ఇక్కడ మనం డిస్కస్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డైపోల్, ఒక డైపోల్కి మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలంటే ఎలా చేస్తాం అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మనకు. టీఎస్ గవర్నమెంట్, అదేవిధంగా ఏపీ గవర్నమెంట్, మీన్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్స్, తెలంగాణ, ఆంధ్రాకి చాలాసార్లు ఈ రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఒకటి యాక్సియల్ లైన్, సెకండ్ వచ్చేసి మనకు ఈక్విటోరియల్ లైన్ అండ్ ఎనీ వన్ పాయింట్. ఇందులో వచ్చేసి మనకు ముఖ్యంగా అడిగేది యాక్సియల్ లైన్, ఈక్విటోరియల్ లైన్. ఇవి రెండు మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి మనం యాక్సియల్ లైన్ ఎలా మనం కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోవాలనేది చూద్దాము. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు యాన్ ఎలక్ట్రిక్ డైపోల్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద యాక్సియల్ లైన్. అంటే ఒక డైపోల్ మూమెంట్ తీసుకొని మనం ఫైండ్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్గా రాశాను, చూస్తూ ఉండండి. ఇక్కడ ఏమున్నదో చూడండి. కన్సిడర్ యాన్ ఎలక్ట్రిక్ డైపోల్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 చార్జెస్ ప్లస్ క్యూ అండ్ మైనస్ క్యూ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ 2a. అంటే రెండు ఛార్జెస్, ఒకటి ధనాత్మక ఛార్జ్, ఒక రుణాత్మక ఛార్జ్ ఉన్నది. అంటే ఇక్కడ చూడండి, ఇది డయాగ్రామ్ ఇలా ఉంటుంది.
ఇది ధనాత్మక ఛార్జ్, ఇది రుణాత్మక ఛార్జ్. వీటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి 2a డిస్టెన్స్ ఉన్నది. క్లియర్గా రాస్తున్నా చూడండి, ఇక్కడ వరకు క్లియర్. అయితే సెకండ్ పాయింట్ ఏమన్నది చూడండి, ద డైపోల్ మూమెంట్ ఆఫ్ ఏ డైపోల్ ఈజ్ p ఈజ్ ఈక్వల్స్ టు 2qa. అంటే మనకు డైపోల్ డెఫినేషన్ నుంచి ఒకవేళ డిస్టెన్స్ ఏ ఉంటే QA అని రాస్తాము, అదేవిధంగా 2a డిస్టెన్స్ ఉంటే 2aq అని రాస్తాం అనమాట. ఇక్కడ 2qa రాసాము. నెక్స్ట్ ఈ పాయింట్ వచ్చేసి మనకు లెట్ p బి ద పాయింట్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఆన్ ద డైపోల్ ఎట్ ఏ డిస్టెన్స్ r ఫ్రమ్ ఇట్స్ సెంటర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. లెట్ p బి ద పాయింట్ ఆన్ ద యాక్సియల్ లైన్ అంటే ఎక్కడ ఒక పాయింట్, అంటే ఇక్కడ p పాయింట్ అనేది కన్సిడర్ చేస్తున్నాము. ఈ p పాయింట్ దగ్గర ఒక యూనిట్ టెస్ట్ ఛార్జ్ ఉంది అనుకుంటాము. అదే కదా మనం ఫైండ్ చేయాల్సింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక రాడ్ తీసుకొని ఫైండ్ చేసేటప్పుడు అదే యూనిట్ టెస్ట్ ఛార్జ్ తీసుకొని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేస్తాము. అదేవిధంగా ఒక p పాయింట్ దగ్గర ఎంత డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ నుంచి, దీని సెంటర్ నుంచి మనకు దీని సెంటర్ నుంచి దీని డిస్టెన్స్ వచ్చేసి ఇది మనకు డిస్టెన్స్ r అని చెప్తున్నాడు క్లియర్గా కాన్సెప్ట్లో. ఇక్కడ వరకు క్లియర్. అయితే ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది అనేది యాక్సియల్ లైన్లో ఫైండ్ చేయాలి. ఇది యాక్సియల్ లైనే కదా స్టూడెంట్స్. ఓకే, అయితే ఇక్కడ నుంచి మనకు ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి చూద్దాం ఒకసారి. ఇది r అయితే మనకు ఈ డిస్టెన్స్ p పాయింట్ నుంచి q ఛార్జ్ ఎంత, మనకు డిస్టెన్స్ వచ్చేసి r ప్లస్ a. ఇది r అండ్ ఈ డిస్టెన్స్ a కాబట్టి మనకు r ప్లస్ a రాస్తాము. చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ ఇవి రెండు ఛార్జెస్ తీసుకున్నా, ఈ సెంటర్ పాయింట్ డిస్టెన్స్ r తీసుకున్నా, నెక్స్ట్ ఈ p పాయింట్ నుంచి q పాయింట్కి డిస్టెన్స్ r ప్లస్ ఏ వచ్చింది. అదేవిధంగా మనకు పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి r మైనస్ ఏ. ఈ డిస్టెన్స్ p పాయింట్ నుంచి పాజిటివ్ ఛార్జ్ వరకు r మైనస్ ఏ డిస్టెన్స్ ఉంటుంది. ఇది క్లియర్ కదా స్టూడెంట్స్? యా, క్లియర్. లేకపోతే ఒకవేళ కామెంట్స్ని అడగండి, డిస్కస్ చేద్దాము, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాము. సో అదేవిధంగా ఇక్కడ నుంచి క్లియర్. అయితే మనం ఫైండ్ చేయాల్సింది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెగిటివ్ ఛార్జ్ అండ్ పాజిటివ్ ఛార్జెస్ ఆర్. సో ఈ నెట్ ఈక్వల్ టు ఈ పాజిటివ్ ప్లస్ ఈ నెగిటివ్. అంటే ఈ p పాయింట్ దగ్గర మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నెగిటివ్ ఛార్జ్ అయితే ఈ నెగిటివ్ అని రాసుకోవచ్చు. ఒకవేళ మన p పాయింట్ దగ్గర మనకు పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి ఈ ప్లస్ q. ఈ విధంగా మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతున్నది. ఓకేనా స్టూడెంట్స్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నెగిటివ్ ఛార్జ్ సైడ్ ఈ మైనస్ q, పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ప్లస్ q. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ నెగిటివ్ ఛార్జ్ ఎట్ p పాయింట్. దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది మనకు? ఈ నెగిటివ్ ఈక్వల్ టు -q బై 4πε0 r ప్లస్ a హోల్ స్క్వేర్. ఈ విధంగా రాసుకుంటాం. మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెఫినేషన్ ఏంటి? E ఈక్వల్ టు k ఇంటూ q బై ఆర్ స్క్వేర్. ఇదే కదా, ఇక్కడ కూడా అదే కదా మనం రాసేది. కాకపోతే నెగిటివ్ ఛార్జ్ కాబట్టి మనకు రుణాత్మక ఛార్జ్ తీసుకొని -q బై 4πε0 r ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈ విధంగా రాసుకుంటాం. అయితే అదేవిధంగా ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాజిటివ్ ఛార్జ్, రుణాత్మక ఛార్జ్ ఎట్ p పాయింట్ అన్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా రాసుకుంటాం. సో q బై 4πε0 r మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఓకే, ఒకవేళ అర్థం కావచ్చు చూడండి, ఇక్కడ r మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇక్కడ రాస్తాను. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో మనకి ఎట్టాగో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాయాల్సిందే. సో చూడండి, ఇక్కడ ఒకవేళ క్లియర్ లేకపోతే ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇక్కడ వరకు క్లియర్ కదా స్టూడెంట్స్? పాస్ చేసి మీరు ఒకసారి మొత్తం నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఫర్దర్ కంటిన్యూషన్ చేద్దాము. ఓకే, చదవండి మీ పేరెంట్స్ కోసం, మీకోసం, మీ ఫ్యామిలీస్ కోసం చదవండి. చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ వీడియోస్. అండ్ అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా సలహాలు కావాలంటే అడగండి స్టూడెంట్ వైజ్గా. సో మీకు సబ్జెక్ట్ ఏ గ్రూప్ తీసుకోవాలన్నా ఏమైనా ప్రాబ్లం ఉంది ఇంటర్మీడియట్లో, అది కూడా అడగండి, నేను చెప్తాను మీకు. సో ఏ తీసుకుంటే, ఒక CA తీసుకుంటే ఏమవుతుంది, నెక్స్ట్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, నీట్ తీసుకుంటే అంటే మెడికల్ రిలేషన్ ఎలా ఉంటుంది అనేది ఒకవేళ డౌట్ ఉంటే
నా మెయిల్కి కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను స్టూడెంట్స్. సో అదేవిధంగా ఇక్కడ మనకు తీసుకోవాల్సింది మనకు ఫైనల్గా ఏమొచ్చింది, ఈ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నెట్ ఈక్వల్ టు ఈ ప్లస్ క్యూ మైనస్ ఈ మైనస్ క్యూ. అంటే ఇక్కడ ఈ నెట్ మీన్స్ ఇది యాక్సియల్ లైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 1/4πε0 క్యూ బై ఇక్కడ వచ్చేసి r మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ క్యూ బై 4πε0 r ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఇదే కదా వచ్చింది మనకు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఈ యాక్సియల్ లైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యూ బై 4πε0 కామన్ తీసేస్తే మనకు ఎల్సిఎం వచ్చేసి ఇక్కడ r స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. డైరెక్ట్ స్టెప్ రాస్తున్నా ఇక్కడ ఎల్సిఎం. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మ్యాథమెటిక్స్లో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఆల్రెడీ స్క్వేర్ ఉన్నది కాబట్టి మనకు ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ విధంగా రాసుకుంటున్నాము. సో దీని తర్వాత మనకు దీని ఎల్సిఎం చేసేస్తే ఫైనల్గా 4AR ఈ విధంగా వస్తుంది దీని ఎల్సిఎం. కావాలంటే మీరు ఇండివిజువల్గా సాల్వ్ చేసి చూడండి. ఈ యాక్సియల్ లైన్ క్యూ బై 4πε0 అంటే ఇక్కడ డైపోల్ మూమెంట్ డెఫినేషన్ అంటే P ఈజ్ ఈక్వల్స్ టు 2QA. అంటే ఇక్కడ రాస్తున్న 2 ఇంటూ ఒక 2 మల్టిప్లై చేస్తే 2QA ఇంటూ R. అంటే ఇక్కడ యూనిట్ వెక్టార్ P అనమాట, యూనిట్ వెక్టార్ కూడా రాస్తున్నా బై R స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది మనకు P క్యాప్ అనేది యూనిట్ వెక్టార్, ఇక్కడ రాస్తున్నా చూడండి యూనిట్ ఏ వెక్టార్. సో దీని తర్వాత మనకు తీసుకోవాల్సింది ఒకవేళ ఒక డైపోల్ మూమెంట్ క్యాపిటల్ అయిపోతుంది. సో ఈ యాక్సియల్ లైన్ ఈక్వల్ టు 2/4πε0. దీనికి మనకు 2QA ఏం రాసుకోవచ్చు, P అని రాసుకోవచ్చు. P ఇంటూ R స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ P క్యాప్. ఈ విధంగా వస్తుంది ఈక్వేషన్. అయితే ఒకవేళ మనకు ఈ 2 చార్జెస్ మధ్య ఉన్న డిస్టెన్స్ కంటే P పాయింట్ డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకుంటాం సెంటర్ నుంచి. సో ఆ డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలా వస్తుంది అనేది ఈక్వేషన్ ఫైనల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒకవేళ మీకు ఇది కావాలనుకుంటే పాస్ చేసి క్లియర్గా రాసుకోండి స్టూడెంట్స్. సో దీని తర్వాత మనకు ఈ పాయింట్ తర్వాత ఇక్కడ చూడండి ఏమవుతుందో. ఒకవేళ R ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అనుకుంటే ఈక్వేషన్కి, సో మనకు ఇక్కడ ఈ యాక్సియల్ లైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్సియల్ లైన్ సో 2PR బై 4πε0 ఇది 0 అయిపోతుంది. ఏ నెగ్లెక్ట్ చేసేస్తే మనకు R గ్రేటర్ దాన్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ 0 అయితే మనకు R పవర్ 4 ఉంటుంది, ఒక R క్యాన్సిల్ అయిపోతే 3 ఉంటుంది. ఇక్కడ P యూనిట్ వెక్టర్. సో ఈ యాక్సియల్ ఫైనల్గా మనకు యాక్సియల్ లైన్ వచ్చేసి 2P/4πε0 R³ P క్యాప్. ఇది మనకు యాక్సియల్ లైన్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట స్టూడెంట్స్. క్లియర్ కదా స్టూడెంట్స్? అదే నేను అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. నా ఛానల్ని ముందుగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. డెఫినెట్గా మీకు వీడియోస్ ఇస్తూ ఉంటా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.